పునర్జన్మ. ఈ కథ పూనాలో ఒక మిడిల్ క్లాస్ సొసైటీది. 40 ఏళ్ల అజిత్ తన భార్య మందాతో భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటున్నారు. మందా, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. శరీరం అంతా చాలా తేలికగా అయిపోయినట్టుగా ఉంది. దీనికోసం మీరు నాకు థ్యాంక్ యూ చెప్పాలి. అదెందుకు? సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లాలన్న ఐడియా నాది కదా. ఇది విని అజిత్ రొమాంటిక్ గా ఇలా చెప్పాడు. ఓ, అయితే నీకు థ్యాంక్ యూ కావాలా? మందా డార్లింగ్, ఈ రాత్రంతా థ్యాంక్ యూ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా నేను. మందా నవ్వుతూ ఇలా అంది. అయితే వెళ్ళి బెడ్రూమ్లో వెయిట్ చేయండి, నేను డోర్స్ క్లోజ్ చేసి వస్తాను. అజిత్ బెడ్రూమ్ వైపు నడిచాడు. మందా ఇంకొక వైపు నడిచింది. కిటికీలోంచి బయట లైట్స్ అన్నీ ఉన్నాయా లేదా చూసి అన్నీ చెక్ చేసిన తర్వాత హాల్లో డోర్ క్లోజ్ చేస్తోందో లేదో అకస్మాత్తుగా మందాని వెనకాల నుంచి ఎవరో లాగేశారు. అది అజిత్. ఏం చేస్తున్నారు? ఈ డోర్ క్లోజ్ చేసుంచకు. అజిత్, మీరు మళ్ళీ అదే చేస్తున్నారు. సోది మాట్లాడకు, నోరు మూసుకుని లోపల పడుకో. మందా ఏమీ అనలేదు. మరు మాట్లాడకుండా బెడ్రూమ్ వైపు వెళ్ళింది. పిచ్చిదానా, ఎవరైనా మన ఇంటి ముందు నిలబడితే తలుపు మూసి ఉంచకూడదు. వాళ్ళని లోపలికి పిలవాలి, ఆ తర్వాతే తలుపు ముయ్యాలి. మన్ను, లోపలికి రా. అప్పుడే అనుకోకుండా హాల్లోకి ఎవరో అడుగుపెట్టారు. అది ఎవరంటే ఒక 55 ఏళ్ల భయంకరమైన భూతం అది. అజిత్, నేను లోపలికి రావచ్చా? మన్ను, నువ్వు ఆల్రెడీ లోపలే ఉన్నావు. అజిత్, నీకు అర్థం కాలా నేనేం చెప్పాలనుకున్నాను. నేను అడిగాను నీ లోపలికి రావచ్చా అని. ఇక్కడ బెడ్రూమ్లో మందా చాలా ఉదాసీనంగా కూర్చునుంది. ఆమె డాక్టర్ మనీష్కి ఫోన్ చేసింది. హలో సార్, నేను మందాని మాట్లాడుతున్నా. మందా గారు, చెప్పండి. అజిత్ మళ్ళీ అలాగే చేస్తున్నాడు. ఏం చెయ్యాలో నాకేం పాలుపోవట్లేదు. ఇంటి డోర్ని నన్ను క్లోజ్ చెయ్యనివ్వట్లేదు. డోంట్ వరీ, అతను ఏం చేయాలనుకుంటే అది చేయనివ్వండి. మన ట్రీట్మెంట్ పనిచేస్తుంది, నమ్మకంగా ఉండండి. అతనేం చెయ్యడు, కాసేపు అలా ఉంటాడు, తర్వాత అలసిపోయి నిద్రపోతాడు. మీరైతే మందులు వేశారు కదా. మెడిసిన్స్ మాట వినేసరికి మందాకి భయం వేసింది. అయ్యో భగవంతుడా, మెడిసిన్స్ అన్నీ అజిత్ దగ్గరున్నాయి కదా. అజిత్, ఇప్పుడు నేను వచ్చాను. గత జన్మ ఈ జన్మతో కలిసిపోయింది. నేను అర్థం చేసుకోగలుగుతున్నాను ఈ జన్మలోని నీ ఆత్మ లోపల ఎంత వేదన పడుతోందో. కానీ చింతించకు, ఒక్కొక్కటిగా నేను ఆ ఆత్మని గుర్తుపట్టి కూర్చోబెడతాను, అచ్చం ఈ మందులను చేసినట్టే. అజిత్ వెనకాల మందా చాలా భయంగా నుంచుంది. అజిత్, వెనక్కి చూడకు. మన్ను, మందా వచ్చింది, నన్ను ఆమెతో మాట్లాడినివ్వు. వద్దు, ఆమెని చూడొద్దు. మన్ను ప్లీజ్, నేను నీకు నా శరీరంలో ఇంకా ఇంట్లో స్థానం ఇచ్చాను, ఎందుకంటే నేను నిన్ను గుర్తుపట్టాను. నువ్వు నా పూర్వజన్మవి, కానీ ఈ జన్మలో కూడా నాకు ఒక అస్తిత్వం ఉంది కదా. మందా నా జీవితానికి తోడు. అజిత్, ఇక్కడ ఏమవుతోంది? మందా, నువ్విక్కడి నుంచి వెళ్ళు. నేను బెడ్రూమ్లో వచ్చి కలుస్తాను నిన్ను. లేదు, నేనిక్కడి నుంచి అస్సలు వెళ్ళను. నీకు పిచ్చి పట్టింది. అన్ని మందులు కాల్చేశావా? నేను డాక్టర్ మనీష్కి ఫోన్ చేస్తాను, ఆయనే నీకు క్యూర్ చేస్తారు. అలా అని మందా మొబైల్ తీసుకుని ఫోన్ చేసింది. మన్నుకి కోపం వచ్చింది. నేను నిన్ను వదిలిపెట్టను. మందా, మందా, నన్ను కాపాడు. నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది మందా. నేను నా పూర్వజన్మకు ఈ జన్మలో నా శరీరాన్ని ఇచ్చాను. ఇప్పుడు అతను నన్ను 100 సంవత్సరాల వెనక్కి తన జీవితంలోకి తీసుకుని వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. దాన్ని నేను నా శరీరంతో పాటే వదిలేశాను. అయ్యో, మనీష్ ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? మందా, ఈ మన్ను నాపై ఆధిపత్యం చేస్తున్నాడు. నాకు ఎదురుగా రా మందా, నేను నిన్ను చూడాలి అనుకుంటున్నాను. వద్దు అజిత్, ఆమె ఎదురుగా వస్తే నేను కంట్రోల్ చేసుకోలేను. ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను. మందా, నన్ను కాపాడు. డోంట్ వరీ అజిత్, నేనేదన్నా చేస్తాను. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు నేను నీకు మిఠాయి ఇస్తాను. మందా మందా, నా ఎదురుగా రా, నాకు శక్తి వస్తుంది. నాకు భయం వేస్తోంది అజిత్. మను అజిత్ శరీరాన్ని తీసుకుని మందా వైపు వెనక్కి నడవసాగాడు. మందా అక్కడి నుంచి పరిగెత్తాలనుకుంది, కాని అజిత్ కాపాడుండేవాడేమో. కాని ఈ లోపల మందా పీకని గట్టిగా పట్టుకున్నాడు. అజిత్, ఏం చేస్తున్నావు? నొప్పిగా ఉంది, వదులు నన్ను అజిత్. మన్ను వదులామని, మన్ను వదులామని. మందా అజిత్ అరుస్తూనే ఉన్నారు, కాని ఏం ఫలితం లేదు. మను అజిత్ శరీరంలోకి దూరి మందా పీకని గట్టిగా పట్టుకుని బలమంతా ఉపయోగించి బాగా బాధపెట్టి మరీ చంపేశాడు. చనిపోయింది. ఎప్పుడైతే మందా చనిపోయి కింద పడిందో అజిత్కి చాలా దుఃఖం వేసింది. ఒక పెద్ద అరుపు వచ్చింది అజిత్ నుంచి. అదే చివరి అరుపు. అతని గొంతు మూగబోయింది, శాశ్వతంగా మూగబోయింది. మందాతో పాటుగా అజిత్ కూడా సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు మిగిలాడు కేవలం మన్ను. మన్నుకి మళ్ళీ జన్మ లభించింది. ఇప్పుడు మన్ను అజిత్ని తన పూర్వజన్మకు తీసుకుని వెళతాడు. ఇంకా అదే చేస్తాడు. మన్ను ఎలా కోరుకుంటే అలాగా. అకస్మాత్తుగా పెద్ద గాలి వీచింది. వాతావరణం మారింది. బయట నుంచి లోపలికి ఒక ఆడదెయ్యం ప్రవేశించింది. ఆ ఆత్మ పాట పాడుతూ వచ్చింది. మన్ను, నా మన్ను, మన్ను. ఆ ఆత్మ మన్ను దగ్గరకొచ్చి ఆగింది అతని ఎదురుగా. సుజాత, నువ్విక్కడ ఏం చేస్తున్నావు? ఎక్కడ మను? అక్కడ నేను. ఈ జన్మలో కూడా నువ్వు నా వెంట పడ్డం మానేయవా? నీ కారణంగానే నేను నా జీవితంలో ఏం చేయలేకపోయాను. ఇల్లు, సంసారం, భార్య, బిడ్డలు, ఇంత మాత్రమే కాదు మన్ను అంటే. చింతించకు మన్ను, నీ మొహం కూడా చూడటం నాకిష్టం లేదు. అయితే ఎందుకొచ్చావిక్కడికి? ఈ జన్మలో ఈ శరీరాన్ని తీసుకుని ఆ ప్రపంచంలోకి వెళ్ళటానికి నీ వల్ల నేను ఇక్కడ బతకలేకపోయా. ఈ జన్మలో శరీరమా? మందానా నెక్స్ట్ జన్మ. ఆమెను చంపేసి ఆమె శరీరం ఖాళీ చేసావా? నేను ఆమె శరీరం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. స్వార్థపరురాలా, చచ్చిన తర్వాత కూడా నీ సొంతగా నువ్వు ఏం చేయలేని వ్యక్తి. పో, శరీరం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆత్మ కింద పడి ఉన్న శరీరం మీదకి వెళ్ళింది. శరీరం లోపలికి ప్రవేశించింది. శరీరంతో పాటు లేచి కూర్చుంది. సరే మన్ను, ఇప్పుడు నీ దారి నీది, నా దారి నాది. ఇంకెప్పుడు మనం కలుసుకోవద్దు. అప్పుడు అక్కడ వాళ్ళిద్దరూ కూడా మందా అజిత్ శరీరం తీసుకుని బయటికి ఎగురుతూ వెళ్ళి మందా తన లోకానికి, అజిత్ తన లోకానికి, ఇద్దరూ కూడా ఎవరి దారి వారు వెళ్ళిపోయారు. హోలీ భూతం. తప్పుగా అనుకోకండి, హోలీ కదా. ఈ కథ ఔరంగాబాద్ సిటీలోనిది. ఔరంగాబాద్లో కిషోర్ అభినందన్ ఒక సొసైటీలో ఫ్లాట్ తీసుకుని ఉంటున్నాడు. కిషోర్ ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. అతనికి ఇంకా పెళ్లి కాలేదు, కానీ అతనికి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆన్లైన్ షాపింగ్ ద్వారా కిషోర్ చాలా మంది అమ్మాయిలను వాళ్ళలో వేసుకునేవాడు. ఇక వారితో ఎంజాయ్ చేసేవాడు. ఒక రాత్రి జరిగిన విషయం. కిషోర్ అర్పిత అనే అమ్మాయితో కాల్ మాట్లాడుతున్నాడు. ఏంటో అర్పిత, చాటు కాల్స్ చేసి నేను బోర్ అయ్యాను. రేపు నాగుల పంచమి, సెలవు ఉంది, మంచి అవకాశం ఉంది, వచ్చేసేయ్ ప్లాట్కి. అలాగే, రేపు మీ సొసైటీ బయట నీ కొరకు ఎదురు చూస్తాను. అది విని కిషోర్ సంతోషిస్తాడు. వచ్చేసేయ్, నేను కేవలం నీతో హోలీ ఆడాలి. నీతో తప్ప నేను ఎవరితో రంగు పెట్టించుకోను. సరే, కలుద్దాం రేపు. గుడ్ నైట్. అలా అని కిషోర్ నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయాన కిషోర్ స్నానం చేసి మంచి బట్టలు వేసుకుని రెడీ అయ్యాడు.
అప్పుడే అతని మొబైల్ మోగుతుంది. అర్పిత, కేవలం 2 నిమిషాల్లో వస్తాను. అలా చెప్పి కిషోర్ బయటకు వస్తాడు. అయితే సొసైటీలోని పిల్లలు హోలీ ఆడుతూ ఉన్నారు. కిషోర్ అన్నకు రంగులు పొయ్యండి రా. అది విని కిషోర్ భయపడిపోతాడు. ఇక అతను పిల్లలతో అబద్ధం చెప్తాడు. అరే వద్దు వద్దు, నాకు రంగులతో అలర్జీ ఉంది, ప్లీజ్ నాకు రంగు పొయ్యకండి. ఏంటి అన్నయ్య, మూడంతా పాడు చేసేశారు. ఒరే నడవండిరా, ఇంకెవరినైనా పట్టుకుందాము. పదండి పదండి. అలా అని పిల్లలు వెళ్ళిపోయారు. ఇక కిషోర్ కూడా సొసైటీ బయటకు వచ్చాడు. కానీ అర్పిత అక్కడ లేదు. విచిత్రంగా ఉంది, అర్పిత అయితే ఇక్కడ లేనే లేదు. కిషోర్ అర్పితకు కాల్ ట్రై చేశాడు. కానీ ఆమె మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కిషోర్ బాధగా ఆలోచిస్తున్నాడు. కానీ అప్పుడే అతనికి కాలేజ్ ఫ్రెండ్ శామ్ ఫోన్ వస్తుంది. హలో, చెప్పు శామ్. హ్యాపీ హోలీ అన్నా. హ్యాపీ హోలీ శామ్, ఎలా ఉన్నావు నువ్వు? నేను బాగున్నాను. నువ్వు వస్తున్నావు కదా నా దగ్గరకు, ఎంజాయ్ చేద్దాం. సాయంత్రం వస్తాను నీ ప్లాట్కు. అరే అన్నా, సాయంత్రం కాదు, ఇప్పుడు వచ్చాయి. గత సంవత్సరంలాగే ఇంకో కొత్త ఆంటీని పట్టుకుందాము, రంగు పూసే సాగుతో. గుర్తుంది కదా గత సంవత్సరం రేష్మా ఆంటీ కథ, ఎలా బలవంతంగా రంగు పూసామో ఆమె ప్లాట్లోకి దూరి. కదా, రా అన్నా. అది ఎలా మర్చిపోతాను రోయ్, ఎంత గట్టిగా చెంపదెబ్బ పడిందో నాకు. అయినా ఆ రేష్మ ఎక్కడుంది? ఆ రోజు తర్వాత మాయమే అయిపోయింది. కిషోర్ అలా అంటూనే ఉన్నాడు. అంతలోనే కాల్ కట్టయింది. కిషోర్ మళ్ళీ శామ్ నంబర్ ట్రై చేశాడు. కానీ శామ్ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఇప్పుడు వీడికేమైంది? అప్పుడే సడన్ గా కిషోర్ పైన ఎవరో చెయ్యి వేశారు. కిషోర్ వెంటనే వెనక్కి తిరిగాడు. అయితే వెనకాల అర్పిత నిలబడి ఉంది. ఏంటో అర్పిత, ఎంత భయపడ్డాను నేను. ఎక్కడికి మాయమైపోయావు నువ్వు? అన్ని విషయాలు ఇక్కడే అడుగుతావా, లేక పైకి ఫ్లాట్లోకి వెళ్దామా? పద పద, నా చెంపలు ఎప్పటినుంచో నీ కొరకు ఎదురు చూస్తున్నాయి. అలానే ఇద్దరూ లిఫ్ట్లో వెళ్తూ ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోయారు. నీ పిచ్చికారి రెడీగా ఉందా? ఈరోజు గట్టిగా హోలీ ఆడాలి మనం. అలా అని కిషోర్ తొందరపడుతూ ఇక అర్పిత వైపు వెళ్తుంటాడు. ఇక అప్పుడే అతని మొబైల్ మోగుతుంది. ఈ శామ్ కూడా. ఒక్క నిమిషం అర్పిత. శామ్ చెప్పు. వాట్? ఎప్పుడు? ఎలా? కిషోర్ కాల్ కట్ చేశాడు. అప్పుడు అతను చాలా టెన్షన్తో ఉన్నాడు. ఏమైంది అర్పిత, నేను నీకు శామ్ గురించి చెప్పాను కదా, అతన్ని సొసైటీ నుంచి కాల్ వచ్చింది. శామ్ది మర్డర్ అయ్యింది అంట. తెలియదు ఎలాగో. 5 నిమిషాల ముందే నాతో మాట్లాడాడు వాడు. అప్పుడే సడన్ గా కిషోర్ చెంపలకు చాలా దురద కలుగుతోంది. ఇక కిషోర్ నిస్సహాయుడయ్యాడు. ఇదేమి అవుతుంది నాకు? ఓయ్, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. అలా చెప్పి కిషోర్ వాష్రూమ్కి వెళ్ళాడు. ఇక ఎలాగైతే అతను అద్దంలో చూశాడో అతని శ్వాస ఆగిపోయింది. అతని ముఖం అంతా రక్తంతో పూసి ఉంది. రక్తం? రక్తం ఎలా? అప్పుడే అతని చెవులో ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తోంది. తప్పుగా అనుకోకు, హోలీ కదా. అర్పిత, ఎందుకు జోక్ చేస్తున్నావు? నా స్నేహితుడు చనిపోయాడు, నా ముఖం పైన రక్తం కారుతుంది, ఇంకా నీకేమో జోక్గా ఉందా? అర్పిత కాదు, రేష్మా. అలాని ఒక భయంకరమైన భూతం వాష్రూంలోకి వస్తుంది. ఆమె ముఖం రక్తంతో పూసి ఉంది. అర్పిత, ఇది నీకేమైంది? నేను అర్పితని కాదు, రేష్మిని. అదే రేష్మ. తనని 1 సంవత్సరం ముందు శామ్ ఇంకా నువ్వు కలిసి ప్లాట్లోకి దూరి బలవంతంగా రంగు పూశారు. ఆ రేష్మ భూతాన్ని నేను అర్పిత రూపంలో నిన్ను అంతం చేయడానికి వచ్చాను. రేష్మా ఆంటీ, నువ్వు చనిపోయావా? అయ్యో రేష్మా ఆంటీ. నా భర్త నన్ను అనుమానించేవాడు. మీరు రంగు పూసి వెళ్ళిపోయారు. ఇక అతను తప్పుగా అర్థం చేసుకున్నాడు. అతను నన్ను కొట్టి ప్రాణాలను తీసుకున్నాడు. అతన్ని ఇంకా శామ్ని అయితే అంతం చేశాను. ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఆంటీ, తప్పైపోయింది, క్షమించు ఆంటీ, తప్పైపోయింది. కానీ రేష్మి వినే పరిస్థితిలో లేదు. ఆమె కిషోర్ని పట్టేసుకుంది. ఇక తన పొడవైన షార్ప్ గోళ్లతో ఇంకా పళ్ళు బయటికి తీసి కిషోర్ గొంతులోకి దూర్చేసింది. ఇక ఉరికేసి